సుకన్య ముందు కుంకుమ పెట్టి హారతివ్వమ్మా. అలాగే అత్తయ్య. సుకన్య గంధం పోసి నలుగు పెట్టమ్మా. సరే అత్తయ్య. అమ్మా అపర్ణ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. మరి మంగళ స్నానం చేస్తుంటే నీ మొహంలో సంతోషం లేదు? మీరు మరీ అత్తయ్య పైకన్ని చెప్పేస్తారా ఏంటి? అపర్ణ తెలివేది పిల్ల కదా, అన్నీ లోపలే దాచుకుంటుంది. బయటికి సంతోషంగా లేనట్టుగా ఉంటుంది కానీ లోపల చాలా సంతోషపడుతుంది. అంతేగా, ఇంకేం లేదుగా అమ్మా. ఉంటే నీ దగ్గర దాస్తానమ్మా. ఒకసారి దెబ్బతినం కదమ్మా, ఆ భయంతో అడుగుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది? సరే సరే, మంగళ స్నానాలు మొదలు పెట్టండి. మంగళ స్నానం అంటే ఏంటి? అది కూడా తెలీదా కీర్తి? మంగళవారం పూట స్నానం చేశారని కాదే మంగళ స్నానం అంటారు. నీ తెలివి తెల్లనట్టే ఉంది గాని మీరు కానివ్వండి అమ్మా. ఏదో